పాలకూర గంపల మస్తు మందిని వేసుకున్నా గంపల. ఎప్పుడు నా ముచ్చట్లు వేసుకుంటా. ఈరోజు మాత్రము నవీన్ వేసుకున్నా, వినోద్ వేసుకున్నా, కీర్తన్ వేసుకున్నా, వనితని వేసుకున్నా, మందరని వేసుకున్నా, ఫణిని వేసుకున్నా, వీడు అరుష్ని వేసుకున్నా, బాలుని వేసుకున్నా, అజిత్ వేసుకున్నా, చిన్నిని వేసుకున్నా, కళ్యాణ్ వేసుకున్నా, గాయత్రిని వేసుకున్నా. మా ఆయన అంటున్నాడు నన్ను వేసుకొని ఆల్రెడీ 25 ఏళ్ళు అవుతుందంట గంపలు వేసుకొని. అందరిని వేసుకొని అట్లా ట్రిప్ పోతున్నాము. సో ఫస్ట్ టైం ఇట్లా అంటే మొన్న కాశీకి పోయిందేమో ఫ్లైట్ వెయిటింగ్ అని వచ్చినా కానీ ఇట్లా లాంగ్ జర్నీతో ఫస్ట్ టైం అనమాట ఒక గ్రూప్తో ట్రావెల్ చేయడం. బాగుంది. మధ్యాహ్నం మేము తంబోలో కూడా ఆడుకున్నాం. నేను అందులో 40 రూపాయలు గెలిచిన. అంటే పెట్టుబడి పోను 40 రూపాయలు గెలిచిన. అది మొత్తం 80 రూపాయలు గెలిచిన అనమాట. ఇదేం కారు? అర్బేనియా. ఫోర్స్ అర్బేనియా తీసుకున్నాము. అండ్ వెనక తోకలాక మాకు ఇన్నోవా కారు కూడా వస్తుంది. సో యాక్చువల్లీ ఇది 2 years బ్యాక్ నేను హైటెక్స్లో ఏదో ఎగ్జిబిషన్ అయితే అక్కడికి పోతే పక్కన కనబడ్డది అనమాట. ఆడొక సీటు ఈడొక సీటు, ఆడొక సీటు ఈడొక సీటు ఉంటే అబ్బా ఎంత బాగుంది కొందాం అనుకున్నా. సో మా వాళ్ళని కూడా అదే బుక్ చేయమంటే చేసారు. కానీ ఈ సీట్లు చిన్న ఉన్నాయి. మరి ఎన్ని గానం ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. బాగుంది, కొనుక్కుందామా ఒకటి. ఒక 10 మందికి సెట్ అవుతుందేమో నాకు తెలిసి. 10 మందికి లగ్జరీగా సెట్ అవుతుందేమో ఇది. బాగుంది కారు. సీటే హ్యాపీగా లేనిడ. మేము చూసినప్పుడు ఇంత పెద్ద సీటు, ఆడొక్క సీటు ఈడొక్క సీటు, ఇట్లా ఎంత బాగుండేనో. అప్పుడు అన్న నువ్వు ఆడ నేను ఈడ కూర్చోవాలన్నా, మధ్యలో ఇంత గ్యాప్ అని అడిగిన మా ఆయనను. కానీ ఇప్పుడేమో వాళ్ళు నా మాట విన్నట్టున్నారు, 3 చేసిండ్రు కంపెనీలు. కంపెనీ వాళ్ళు 3 చేసిండ్రు అనమాట. వాళ్ళు ఎందుకు నవ్వుతుర్రు? వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. మీరు చెప్పుండి కలగూర గంపని చూసేవారు నవ్వుతారా? ఎందుకు నవ్వేరు చెప్పండి. అది అయిపోయినాక చెప్తారండి. నేను మాట్లాడిన దానికి నవ్వేరు. ఇది కూడా లెక్కేసుకో వినోద్. ఇట్లా సాగుతుంది అబ్బా. మధ్యలో ఒక దగ్గర అయితే వెనకటికి ఊర్లలో అన్ని ఇంత సిలిండర్ వేసుకొని ఇంత గిన్నెలు వేసుకొని పప్పులు ఉప్పులు కట్టుకొని పోతారు చూడండి తిన్నికి. అట్లా కట్టుకొని పోదామని చెప్పిర్రు అనమాట. చెప్పిర్రు కానీ మళ్ళీ నన్ను పొద్దున్నే అన్నం వండుకొని రమ్మన్నారు వనిత. మళ్ళీ తిట్టిన నేను. అయినా సరే వండుకొని వచ్చిన. మళ్ళీ వనిత మాత్రం సూపర్ కూరలు చేసింది. పాలకూర పప్పు, మిల్ మేకర్ కర్రీ ఎంత బాగుందంటే ఎవరు తిన్నా వాళ్ళు మటన్ కర్రీ అంటున్నారు. సో అంత అంటే టేస్ట్ ఉంది. అంటే మటన్ కర్రీ టేస్ట్ ఉంటుందని నేను చెప్తలేను, ఇది బాగుందని చెప్తున్నా అంతే. సో నవీన్ ఒకసారి వనితతోటి కర్రీ చేపిస్తా మా వాళ్ళందరికీ. అప్పుడు ఇంకా అప్పుడు నువ్వు కూడా పక్కన ఉండాలి చేసేపు నాతోటి. మిస్టర్ అండ్ మిస్సెస్ వనిత తోటి మిల్ మేకర్ కూర. తమ్మునేలు కూడా వచ్చింది వనిత, తమ్మునేలు కూడా వచ్చింది. మిస్టర్ అండ్ మిస్సెస్ తక్కువ తీసుకో. ఓ వనిత విన్నావా? విన్నదంట. సూపర్. ఇద్దరు కలిసి ఓ రోజు చేస్తుంటే నేను పక్క నుండి కామెంటరీ చేస్తాను. సరేనా నవీన్? ఓకేనంట. సూపర్ కర్రీ. అంటే నాకు రాదు, మీకు నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది. ఇది విషయం. ఓకేనా? అట్లా అందరం కలిసి తిన్నాం. ఎంత బాగా తిన్నాం ఒకసారి చూడండి. హైవే గండిగూడ మహబూబ్నగర్ హైవే. Wow! They're not gonna come back, are they? Oh, they are going to.
అరే నువ్వు నాన్న కంపెనీ అన్న ఆడ చేస్తుంటే బస్ పోతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హైవే పాలు చిక్కగలేవు. మస్తు ప్లేస్ ఉంది, మస్తు ప్లేస్ ఉంది కదా. కొనేద్దాం. ఇంకా చూడిపో ఓ పరుపు పడుతుంది. మరి పరుపు చెప్తే పరుపు వేసుకొస్తుంటా. మంచి పరుపు. వాడు ఆరేసాడు. ఏ ఊరు? అవునా? ఓకే ఓకే ఓకే. ఇంకేమన్నా వేసేది ఉందా అందులో? చిన్నమ్మ వెనక ఏమన్నా పెద్ద లగేజ్ ఉందా? దాని అడ్రస్ కోసం పెట్టాడుతుంటే ఎందుకమ్మా పెద్దలకి పెద్దలతో కూర్చోరంటే నేను కూర్చోను నేను పెద్దాను కదా చెప్పేది. సేమ్ థింగ్. నవీన్ చాయ్ ట్రై చేస్తావా? బాగానే ఉందా? నీళ్ళేమన్నా తేడా తట్టు తీసుకో కూర్చొని. మీకు 8 గంటల బదులు 16 గంటల వరకు 15 గంటలు అంతే. కాణిపాకం పోతున్నాం.
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రూటే కొత్త నాకు. కాణిపాకం అయినాక అరుణాచలం అంట. సో జస్ట్ ఫాలో అవుతున్న వాళ్ళను, నన్ను వాళ్ళు ఫాలో అవుతలేరు, ఏదో తీసుకోపోతుంది అంటున్నా కానీ అంత సీన్ లేదు, వాళ్ళని నేను ఫాలో అవుతున్నా. సో అరుణాచలంలో 2 days అనుకుంటా. సో రేపు నైట్ గిరి ప్రదక్షిణ చేస్తా. ఎల్లుండి చిదంబరం, కుంభకోణం, తంజావూర్, శ్రీరంగం, బ్యాక్ టు హైదరాబాద్. ప్రాంప్టింగ్ ఓకే, డన్, సూపర్. ఇవి మళ్ళీ రిపీట్ చేయడానికి నాకు రాదు, గుర్తు కూడా ఉండవు. ఏంది శ్రీరంగం? నేను చూసిన శ్రీరంగం ఎప్పుడో. పడుకొని ఉంటారు కదా స్వామి ఆడ, శ్రీరంగం పడుకొని ఉంటారు స్వామి. దర్శనం అయినాక ఎట్లయినా లేట్ అవుతుంది, పోయి పండుకునుండే కదా. ప్లీజ్ పోయి పండుకుంటే మరి ఏం చేస్తావు 11 గంటలకు? మార్నింగ్ దర్శనం మార్నింగ్ అవుతుంది, ఏమవుతుంది దానికి? కాదు, ఏడో ఒక దగ్గర తిండి కాపాలి కదా. అదేదో గట్లాంటి ప్లేసులు ఆ పని చెప్తున్నావు. బండ మీద ఇగో గట్టిగా అనుకోండి, రోడ్డు పక్కన బండ దొరుకుతుంది. ఓకే, దానికి అడ్డం చెప్తారు నాకు. అయిపోయి గట్టి దొరికితే కార్ ఆన్ చేసుకుందాము. కార్ ఆన్ నాకు చెప్పలేరు వీళ్ళు. ఫోకస్ లైట్లు తెస్తుంటాం కదా, యాడ్ చెప్పరేం లేదు, అన్నీ దాచిపెట్టుకుంటారు లోపల.